ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. దీనివల్ల దేశ ప్రజల భద్రత, తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది. తన రాజకీయ కక్షలకు, రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేసిండు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. నిజానికి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో, లోపల ఏముంటుంది అనేది, ఏ సెక్షన్లో ఉంటుందో ఎవరికి తెలియదు. ఎస్ఐబి అనేది ఎక్కడుంటుంది అనేది మా సీనియర్ పోలీస్ అధికారులకే తెలియదు. నేను ఇంతవరకు నా 26 సంవత్సరాల సర్వీస్లో ఎస్ఐబి డిఐజీ ఎవరు, ఎస్ఐబి ఐజీ ఎవరు, ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆయన ఛాంబర్లోకి నేను ఇంతవరకు పోలేదు మిత్రులారా. ఎస్ఐబి ఐజీ ఎక్కడ కూర్చుంటాడో, లేకపోతే ఎస్ఐబి చీఫ్ ఎక్కడ కూర్చుంటాడో, వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటే వాళ్ళ పర్మిషన్ లేని ఎవరు కూడా పోరు. హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదు. హోమ్ మినిస్టర్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసులోకి వచ్చిన సందర్భం అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు.